పవన్ కళ్యాణ్ గత నెల 10న ఒక ఇల్లీగల్ ఆర్డర్ పాస్ చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ పేరుతో ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో పంచాయతీ అధికారులు 26 జిల్లాల్లో అన్ని క్రైస్తవ చర్చిలకు అనుమతులున్నవి లేనివి కలెక్టర్ నుంచి నివేదిక ఇవ్వాలని కోరుతున్నారు. మళ్లీ అదే ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు పవన్ కళ్యాణ్. ఎందుకు ఆదేశాలు ఇచ్చారు, ఎందుకు రద్దు చేశారు? పవన్ కళ్యాణ్ కి ఇదే నా హెచ్చరిక. నీవు దమ్ముందా? నేను శపిస్తే మరింత ముక్కలైపోతారు. రాజశేఖర రెడ్డి కోసం పూజలు చేశాను, అదే జరిగింది. జగన్ కి తెలుసు, అందుకే గత 5 ఏళ్లుగా నా ఊసు చెప్తలేదు. జడ్జి గిరిధర్ ద్వారా పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులు చంద్రబాబుకు తెలుసా? చర్చిలో బైబిల్ పట్టుకుని ఎంత బుద్ధిగా ఉన్నారో పవన్ కళ్యాణ్ భార్య పిల్లలతో చర్చిలో ఆశీర్వాదాలు తీసుకున్న అంశం మరిచిపోవద్దు. నన్ను ఆస్తులు తీసుకోవాలని, నన్ను చంపాలని చూస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయినాక ఆస్తులపై 100 రెట్లు ట్యాక్స్ పెంచి కట్టమంటున్నారు. నేను కోర్టుకు వెళ్తున్నాను, ఎవరిని వదలను. చంద్రబాబును గతంలో చాలా ఆశీర్వదించాను, అందుకే నా జోలికి రావద్దు చంద్రబాబు. ఒక ఆర్డర్ 10/2025 ఒక ఆర్డర్ పాస్ చేశారు ఆయన ఓఎస్టీ కే ఆనంద్ ద్వారా. ఒక ఇల్లీగల్ ఆర్డర్. మీడియా అంతా రిపోర్ట్ చేస్తా. రిపోర్టర్స్ మీద నాకు క్వశ్చన్ లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వానర్స్. మీ అందరికీ చిత్తశుద్ధి ఉంది. మీడియా బ్రేకింగ్ న్యూస్లు పెడతారు ఇది అయిపోగానే. ఈ ఎవిడెన్స్ మీ గ్రూప్లో పెడుతున్నాను. ఎవిడెన్స్ 1, కమిషనర్ వారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిషనర్ వారి కార్యాలయం పంచాయతీరాజ్ మరియు గ్రామాభివృద్ధి తాడేపల్లి గుంటూరు జిల్లా మెమో నెంబర్ 27121564 CPR and RTDA 24 dated 10/2/25 భవనాలు మరియు లేఅవుట్ అనుమతులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ 11వ వార్డు రామేవాళ్ళ వీధి నివాసి శ్రీ ప్రసన్న కుమార్ పెద్దిరెడ్డి వారి దరఖాస్తు తగిన చర్య తీసుకోవలసిందిగా ఎవడో అనామకుడు RSS ఏజెంట్ లెటర్ రాశాడట. దానికి డిప్యూటీ సీఎం ఆర్డర్స్ పవన్ కళ్యాణ్ ఏమని ఆర్డర్స్ మీరే చదవండి. ఈ జీవోలు రిలీజ్ చేసి పై సూచికల్లోని విషయంపై అన్ని జిల్లా పంచాయతీ అధికారులు ధ్యాసను ఆహ్వానించడమైనది. పై 1 సూచిక ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినది 11వ వార్డు పరిధిలోని అన్ని పంచాయతీల్లో ఉన్న క్రైస్తవ చర్చిలకు కలెక్టర్ వారి అనుమతులు ఉన్నది లేనిది సమగ్ర విచారణ జరిపి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్రైస్తవ చర్చిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కావున సదరు దరఖాస్తును రాష్ట్రంలోని జిల్లా పంచాయతీ అధికారులకు పంపుతూ Number 3 Indresh G. Number 4 all of them in 2014 except one sat with me in 18 states when I campaigned for Modi ji. Because he promised secularism, Modi ji promised development and economic growth. Because he miserably failed, I am exposing. So what they are doing now, coming after this as a judge. Saturday, I will expose the tax for this building 600 rupees every 6 months. Now they want 60,000 rupees, 100 times more tax for every 6 months. This is a charity. This is a society. Any charity can rent to anybody. 30 years we did not rent to run our orphanage according to the law. We are sometimes 1 or 2 times a month we are renting. Using that 50,000, 1 lakh to feed the orphans. ముఖ్యమంత్రి స్థాయి వారు కాదు, ప్రధానమంత్రి స్థాయి సల్మాన్ ఖుర్షిద్ లాంటి వారు, దిగ్విజయ్ సింగ్ లాంటి వారు. నేను అంటుంది ఈ 3-4 నెలల్లోనే చెప్పుకోండి. నేను చెప్పాలి కనుక ఇప్పుడు చెప్తున్నా. నా హోటల్కి వచ్చి నన్ను కలిశారు. పెద్దలందరూ, ముఖ్యమంత్రులందరూ, లీడర్స్ అందరూ కలుస్తున్నారు. భాషా వివాదాలు పెట్టకండి. మన తెలుగు మాతృభాష, తమిళ మాతృభాష, మలయాళం మాతృభాష, కన్నడం మాతృభాష, ఒడియా మాతృభాష. ଆମର ମଝିରେ ତୁମେ ଲୋକ ବିନଷ୍ଟ କରିବାକୁ ଚେଷ୍ଟା କର ନାହିଁ. ଖବରଦାର, జీవన ଦେବାକୁ ପ୍ରସ୍ତୁତ ଅଛୁ, ଆମେ ତୁମକୁ ଛାଡ଼ିବ ନାହିଁ. అర్థం చేసుకోండి. ఉసరు వాళ్ళలాగా వాళ్ళు మారుతారు, మనం మారం. చంద్రబాబు నాయుడు గారు మీరు కలిస్తే 1 yearలో బ్లెస్సింగ్, లేదా
1 ఇయర్లో ఏమవుతుంది? మీరు ముఖ్యమంత్రిగా ఉంటుండగే ఈరోజు నా మాటలు గుర్తు చేసుకోండి. నా ప్రాపర్టీ దగ్గరికి వచ్చిన వారు, నా చారిటీ దగ్గరికి వచ్చిన వారు, క్రిస్టియన్ ముస్లిం హిందూ మధ్య గొడవలు పెట్టిన వారు, మీకు ఏమవుతుంది? రాజశేఖర్ రెడ్డి గారికి ఏమైందో 7 బోర్డు మెంబర్లు కుక్క చావు చచ్చారు, గుండె ఫెయిల్ అయ్యి, కిడ్నీ ఫెయిల్ అయ్యి. అదే టైంలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడమే మీకు తెలుసు. ఆ 7 చనిపోవడం మీకు తెలియదు, అందరికీ నేను చెప్పలేదు. ఒక్క బోర్డు మెంబర్ మిగలలేదు. ఇప్పుడు కొత్త బోర్డు మెంబర్లు పెట్టి డ్రామాలు ఆడాలని చూస్తున్నారా? ఇది కేఏ పాల్, ఫౌండర్ ప్రెసిడెంట్. దేవుడితో ఫైట్ చేయకండి. నేను దేవుడి దాసుడు, దేవుని దూతని. దేవుడు పంపగా వచ్చాను. 5 లక్షల కోట్లు ప్రజలకు పంచారు. వితంతులు, అనాథులు 40 లక్షల వితంతులు, 3,10,000 అనాథులు కాపాడారు. 2 కోట్ల 10 లక్షల యూత్ని కాపాడాను, ట్రైనింగ్ ఇచ్చాను. ప్రపంచ శాంతి కొరకు అనేక యుద్ధాలు ఆపారు. నాతో చేతులు కలిపితే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకుంటున్నారు చర్చి పాస్ట్ గారు కాలు మొక్కుకొని ఈ మధ్యని ఇప్పుడున్న 3వ భార్యతోనే తప్పులేదు. 1 ఇయర్లో తీసుకొస్తాం. మోదీ గవర్నమెంట్ అదానీకి స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపిన ఏకైక వ్యక్తి కేఏ పాల్.